ఇంకా ఒకటి సార్, ఇప్పుడు మీరు ఈ పథకాల గురించి విమర్శించారు. విమర్శల్లో ప్రజలకు సరైన చెప్పిన ఏవి అందుబాటులో రాలేదని అన్నారు. మీరు వీటి గురించి మీరు ఏమైనా చేసి పోరాటం చేస్తారు? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర పురస్కారం రాష్ట్రంలో గత 2 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ ఉంటే మోహన్ బాబు సినిమా ఒకటి తప్పు చేసి పప్పుకూడు ఆ సినిమాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాట ఉంది. ఆ పాట గుర్తుకు వస్తూ ఉంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు టీడీపీ కూటమి నాయకులు. అందులో ప్రధానమైనటి సూపర్ 6 పథకాలు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు ప్రధానమైన కారణము సూపర్ 6 పథకాలు. ప్రజలు నమ్మారు, నమ్మి ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు కావచ్చింది. ఈ సూపర్ 6లో ఒక్క పథకం మాత్రమే, సామాజిక పెన్షన్ల పంపిణీ పథకం మాత్రమే అమలు చేయడం జరిగింది. మిగతా 5 పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పడం లేదు. ఈ 5 పథకాలు ఒకటి యువతకు సంబంధించి, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని సూపర్ 6 పథకంలో మేనిఫెస్టో సందర్భంగా చెప్పడం జరిగింది. ఇంతవరకు అది ఎప్పటి నుండి అమలు చేస్తామనేది స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా యువత ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం. రెండవది విద్యార్థులు. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో స్పష్టంగా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి మధ్యలో ఈ జీవో ఇవ్వడం జరిగింది, జీవో 29. ఆ 29 జీవోలో విద్యార్థి బదులు ప్రతి తల్లికి అని చెప్పడం జరిగింది. ప్రతి విద్యార్థికి బదులు తల్లికి. దాని మీద విమర్శలు వచ్చేతలు కల్లా లేదేదో పొరపాటు జరిగింది, ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కాదు, వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని 5 ఏళ్లలో 1 సంవత్సరం వచ్చి సెగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది తల్లికి వందనం విద్యార్థులకు సంబంధించి. ఇక మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. గతంలో వైకాపా ప్రభుత్వం రైతు భరోసా పేరుతో దాన్ని అమలు చేసేది. జగన్ ప్రభుత్వం ఏమో వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అధికారంకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000 కోత కోసి 7,500కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలుపుకొని ఆ 13,500ను 3 విడతలుగా మేలో 7,500 రూపాయలు, అక్టోబర్లో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు ఇచ్చే విధంగా 3 విడతలుగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పేరు మార్చి దాన్ని అన్నదాత సుఖీభవ పేరు పెట్టడం జరిగింది. పేరు పెడితే పేరు మారిస్తే మంచిది, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పటి నుండి అమలు చేస్తారు? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, దాదాపు సగం ఖరీఫ్ అయిపోయింది. రైతులు ఎదురు చూస్తున్నారు ఆర్థిక సహాయం కోసం. కాబట్టి రైతులకు సహాయం చేయాలనుకుంటే ప్రభుత్వం ఇది ప్రాపర్ టైం. ఇప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం గురించి ఇంతవరకు ఏం మాట్లాడడం లేదు. అది రైతులకు సంబంధించి. 4వది మహిళలకు సంబంధించి ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటేమి 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం. రెండవది ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. మూడవది బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు. ఈ 3 హామీల గురించి ఇంతవరకు మహిళలకు సంబంధించి క్లారిటీ లేదు. ఇంకా 5వది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వీళ్ళకు 50 సంవత్సరాలకే
పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, ఎప్పుడు ఇస్తారు? కాబట్టి ఇంకా 5 పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈ లోపల శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేశారు. శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చాం, తీరా చూస్తే ఖజానా ఖాళీగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అయినా ప్రయత్నం చేస్తాం అని వేల మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేంది ఎన్నికలకు ముందు తెలుసు, రాష్ట్రం అప్పుల కుప్పైంది తెలుసు. ఇవన్నీ తెలిసే ఎన్నికల ముందు ఎన్నికల్లో లబ్ధి కోసం వచ్చేసి ఆ హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తప్పించుకునే మార్గం చేస్తున్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు, మిగిలిపోయిన 5 పథకాలు అమలు చేయాల్సిందే, తప్పించుకుంటే కుదరదు. అన్నీ తెలిసే మీరు హామీలు ఇచ్చారు, అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.